మరొక ముఖ్య విషయం అండి, నేను ఇంత హ్యాపీగా ఉండి నేను ఇంత ఫేమ్ సంపాదించానంటే మిసెస్ ఏలూరులో నాకు ఈ అవార్డు ఇచ్చిన వాళ్ళు ఎన్జే ఫ్యాషన్స్ నేహా మేడం అండ్ జాస్మిన్ మేడంకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు లేకపోతే నాకు ఈరోజు ఇవన్నీ కూడా అసలు ఉండేవి కాదు. మీకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అంటే ఇందులో బాగా టఫ్గా అనిపించింది ఏంటమ్మా? కాస్ట్యూమ్ సెలక్షనా, లేకపోతే మేకప్ సంబంధించా, లేకపోతే అక్కడ కొన్ని రిహార్సల్స్ ఇవి పర్ఫెక్ట్గా చేసి అక్కడ అందరినీ మెప్పించడం, వీటిలో ఏది టఫ్ అనిపిస్తూ ఉంటుంది? నాకు కాస్ట్యూమ్ సెలెక్షన్ దగ్గర బాగా టఫ్ అనిపిస్తుంది సార్. యాక్చువల్గా నేను ఏంటంటే కాస్ట్యూమ్ చాలా అన్ని షోస్లో కూడా చాలా డిఫరెంట్గా వేస్తాను. నేను మామూలుగా వేసుకొని కొంచెం డిఫరెంట్గా వేయడం వల్ల నాకు ఆ కాస్ట్యూమ్కి దగ్గర ఒక 15 days సరిపోతుంది సార్ నేను ఆ కాస్ట్యూమ్ చూసుకోవడానికి. ఓకే, ఇలాగ కొత్తగా రావాలనిపించే వాళ్ళకు, లేకపోతే ఇలాగ మిస్సెస్ కావచ్చు, మిస్ కావచ్చు, వాళ్ళు ముందు చేయాల్సిన పనులు ఏంటి? ఇక్కడ రావాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫిట్గా ఉండాలి. బ్యూటీ నాట్ ఇంపార్టెంట్, మనకి కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుంది. మెయిన్ కాన్ఫిడెన్స్ షూర్గా ఉండాలి. సో మీరు ఆ కాన్ఫిడెన్స్ ఉండి మేము రాగలము చేయగలము అంటే డ్యామ్ షూర్గా చేయొచ్చు. సో ఈ కాంపిటీషన్కి వెళ్ళిన తర్వాత రావచ్చు, రాకపోవచ్చు. వస్తే ఏ విధంగా ఎలాగా సంబరాల కిందే ఉంటుంది, రాకపోయిన వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? రాకపోతే నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయాలి సార్. ఇప్పుడు నాకు ఎందుకు రాలేదు, అక్కడ నేను ఏ మిస్టేక్ చేశాను, ఖచ్చితంగా వాక్లోనో డ్రెస్ సెన్స్లోనో ఖచ్చితంగా ఎక్కడో ఒక మిస్టేక్ అయి ఉంటుంది. ఆ మిస్టేక్ ఏంటని చూసుకుని నెక్స్ట్ షోకి వెళ్ళినప్పుడు అది రాకుండా చూసుకోమని నేను చెప్తాను సార్. అంటే ఫ్యూచర్ ఏముందని ఇందులోకి వచ్చావమ్మా? నీకు అంబిషన్ ఏంటి, లక్ష్యం ఏంటి, దీనివల్ల మీరు ఏం సాధించగలుగుతారు? యాక్చువల్లీ నాకు యాక్టింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అండి. ఒకవేళ నేను ఇందులో బాగా ఒక స్టేజ్కి వచ్చాక వెబ్ సిరీస్ ఆర్ షార్ట్ ఫిలిమ్స్, చిన్న చిన్న రోల్స్, నేను దాని గురించి నా గోల్ అదండి. అంటే దీంట్లో అవకాశాలు ఏమేమి ఉంటాయి? దీంట్లో ఇప్పుడు విన్ అయితే ఇప్పుడు జ్యువెలరీ యాడ్స్ వస్తాయి సార్. జ్యువెలరీ యాడ్స్, ప్రమోషన్స్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, ఇవన్నీ కూడా మనకి వస్తాయి సార్. యాక్చువల్గా మనది ఇంకా మెట్రో కల్చర్ పూర్తిగా రాని ప్రాంతం, అంటే రాజమండ్రి కావచ్చు, కాకినాడ కావచ్చు, ఏలూరు కావచ్చు, ఇలాంటి కోస్టల్ డిస్ట్రిక్ట్స్. విజయవాడ, వైజాగ్ అయితే కొంచెం వరకు పర్లేదు. హైదరాబాదు, బొంబాయి, చెన్నై, బెంగళూరు ఇట్లాంటి చోట్ల ఉన్న అవకాశాలు ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. దీన్ని ఎలా ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నాం? యాక్చువల్లీ ఇప్పుడు అవన్నీ కూడా మనకి కూడా వచ్చేసినాయి సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక జ్యువెలరీకి యాడ్కి పిలుస్తారు సార్. ఇప్పుడు మనకి కూడా రాజమండ్రిలో చాలా జ్యువెలరీ షాపులు, మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే మనకి ప్లస్ అదే జ్యువెలరీ యాడ్స్కి ఎక్కువ ఉండదు. సో మనకి అవి సరిపోతాయి సార్. మనకి నేను చేసామా? లేదు సార్, నేను స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇంకా ఏం లేదు సార్. ఫిట్నెస్ పరంగా ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మనం ఈ కాంపిటీషన్స్కి వెళ్ళడం, లేకపోతే భవిష్యత్తుని నిర్మించుకోవడంలో ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తాం? మామూలుగా డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? యాక్చువల్లీ ఈ ఫీల్డ్లో ఉండాలనుకున్న ఫిట్నెస్ కంపల్సరీ ఉండాలి. మామూలుగా మార్నింగ్ లేవడము, ఒక 1 hour వర్కౌట్స్ చేసుకోవడము, యోగా చేసుకోవడము. మిస్సెస్ కాబట్టి మొత్తం ఇంట్లో అందరూ వర్క్స్ చేసుకుంటారు. ఆ డైట్ విషయానికి వస్తే ఫుడ్ లిమిట్గా తీసుకుంటే సరిపోతుంది. నేను అవే చేస్తాను సార్. అంటే గోల్ పూర్తిగా ఏం పెట్టుకున్నావు? అంటే పలానాది కొట్టాలి ఏం పెట్టుకున్నావు? యాక్చువల్లీ ఇప్పుడు మిస్సెస్ ఇండియాస్ కూడా పెడుతున్నారు సార్. అంటే ఇంతకుముందు ఓన్లీ మిస్ ఇండియా పెట్టేవాళ్ళు. అంటే మిస్సెస్ ఇండియాకి నేను ట్రై చేస్తాను సార్. ఇప్పుడైనా నా బెస్ట్ నేను ఇస్తాను. నేను ఎప్పటికైనా మిస్సెస్ ఇండియా తీసుకోవాలని నా గోల్ సార్. ఓన్లీ నువ్వు చెప్పినవేనా, ఇంకా ఏమైనా నేర్చుకుంటే మనకి ఉపయోగపడతాయి దీంట్లో, ఈ ఫీల్డ్లో? ఖచ్చితంగా సార్. నాకు డ్యాన్స్, స్విమ్మింగ్, మార్షల్ ఆర్ట్స్, కరాటే ఇవన్నీ కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా నాకు యూస్ అవుతుంది. నేను అవి కూడా నేర్చుకుంటాను సార్. అంటే మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడం, లేకపోతే ఆత్మవిశ్వాసం సంపాదించడం అన్నది చిన్న విషయం కాదు. దాన్ని సాధించాలంటే కనుక ముందు ఏ హర్డిల్స్ మనం అధిగమించాలి? ఫస్ట్ నువ్వు ఏది ఫేస్ చేస్తావు, దాని తర్వాత ఏది ఓవర్కమ్ చేయాలి? నేను ఫస్ట్ సొసైటీని ఫేస్ చేయాలి సార్. నేను కంపల్సరీగా నేను బయటకు వచ్చి ఒక కాస్ట్యూమ్ వేసుకున్నాను అంటే నేను సొసైటీని ఫేస్ చేయాలి. నేను వాళ్ళని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను సార్, మీరు ఒక పిల్ల బయటకు వచ్చిందంటే మీరు ఏదో దాన్ని రాంగ్గా జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, మీరు వాళ్ళని జడ్జ్ చేసి ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టొద్దని నేను చెప్తున్నాను సార్. సో ఈ స్టార్టింగ్ నీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? చాలా ఫేస్ చేశాను. దాన్ని ఎలా ఎదుర్కొన్నావు? యాక్చువల్లీ నేను
2026 విన్నాను కదా సార్, అక్కడ మిస్సెస్ ఏలూరు వెళ్ళినప్పుడు ఒక 2 days ముందు ఏంటి నువ్వు కొంచెం బొద్దుగా ఉన్నావు కదా, నీకు వెళ్తే టైటిల్ ఇచ్చేస్తారా, ఎందుకు నీకు ఈ షోస్ అని నీకు అవసరమా, వెళ్తే నీకు టైటిల్ ఇచ్చేస్తారా అన్ని ఆ 2 days ముందు కూడా నేను ఫేస్ చేశాను సార్. కానీ అక్కడ నేను అదే కాన్ఫిడెన్స్తో నేను వాళ్ళ మాటలు నేను బాగా తీసుకున్నాను. లేదు నేను ఎలా అయినా గెలవాలి, వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి, వెళ్ళాను, నా కాన్ఫిడెన్స్తో నేను గెలుచుకుని నేను వచ్చాను సార్. వాళ్ళకి అంటే టైటిల్తోనే సమాధానం చెప్పావు కానీ మామూలు మాటలతోనే చెప్పావా? మనము గెలుపుతోనే సమాధానం చెప్పాలి సార్, మనం ఖచ్చితంగా గెలుపుతోనే సమాధానం చెప్పాలి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇది అది అని మనం చెప్పకూడదు, మన గెలిపే వాళ్ళకి సమాధానం. సో ఈ పోటీలన్నిటిలో నీకు అంటే బాగా నచ్చింది నచ్చంది రెండు ఏమున్నాయి? వేదికలో ఏం చెప్పట్లేదు కానీ మామూలు జనరల్గా ఏమనిపించాయి ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన వాళ్ళు అక్కడ? యాక్చువల్లీ నాకు అన్ని షోస్ కూడా నాకు బాగానే ఇష్టం సార్. నేను విన్నింగ్ అయినా లూజింగ్ అయినా నేనేం పట్టించుకోను. బట్ ఒక షోలో నాకు ఒకటి జరిగింది సార్, నేను అది వాళ్ళని ఏమీ అనట్లేదు. బట్ ఏంటంటే ఒక దగ్గర గెలిచామని చెప్పి ఇంకొక దగ్గర విన్నింగ్ ఇవ్వకపోవడం అనేది చాలా రాంగ్. జడ్జ్ చేయకూడదు. అంటే ఇప్పుడు మాకు రాలేదా మీరు నేర్పించాలి, మాకు గ్రూమింగ్ అనేది ఉన్నప్పుడు మాకు రానప్పుడు మీరు నేర్పించాలి, జడ్జ్ చేయకూడదు ఎవరినని. నేను చాలా ఫేస్ చేసి చాలా హర్ట్ అయింది సార్ నిజంగా. నేను అది దయచేసి వాళ్ళకి నేను ఈ వీడియో వెళ్తే నేను అదే చెప్తున్నాను, ఎవరిని కూడా జడ్జ్ చేయకండి, మేము అందరిలాగే మేము వస్తాము, నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా మేమందరం మాకు టైటిల్ కావాలనే వస్తాం. మేము ఇక్కడ విన్నింగ్ లూజింగ్ గురించి కూడా నేను మాట్లాడట్లేదు. బట్ వాళ్ళ మాటలు నాకు చాలా హర్టింగ్గా అనిపించేసారు. సో తర్వాత రిలీజ్ అయ్యావా ఏంటి? రిలీజ్ అంటే చాలా ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ చాలా పెయిన్ ఉంది సార్ అక్కడ. ఎందుకంటే ఆ 3 days నేను వాళ్ళతో నేను ఎన్ని మాటలు పడ్డాను ఏంటి అనేది నాకు చాలా ఉంది. ఆ టైటిల్ విన్ అయితే నేను విన్నర్ని కూడా కాదని చెప్పారు. నేను విన్నాను కాబట్టే నేను అంత డైరెక్ట్గా నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వగలిగాను. నువ్వు విన్నర్ కాదంట కదా, రన్నర్ అంట కదా అని చెప్పి కూడా నన్ను క్వశ్చన్ చేశారు సార్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా ఏంటంటే, ఏంటి నీకు ఏం చూసి ఇచ్చేసారు, నువ్వు మిస్సెస్ ఏలూరా, ఎవరిచ్చారు నీకు టైటిల్, అది ఒకరిని జడ్జ్ చేయకూడదు సార్. అది నా వరకు నేను చాలా బాధపడ్డాను, నేను తీసుకున్నాను. చాలా మంది జడ్జీలు ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుకుని ఇచ్చేసేది కాదు కదా సార్ అది. సో నువ్వే అన్నావు కదమ్మా, అంటే ఓటమి గెలుపు వీటిని మనం పట్టించుకోకూడదు, మన పనిమానం చేసుకుంటూ పోవాలని చెప్పి. మరి హర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? హర్ట్ అవ్వడానికి అంటే నేను ఆ మాటలు తీసుకోలేకపోయాను సార్. ఇప్పుడు నాకు మిస్టేక్ అయిందా, నీకు ఇది మిస్టేక్ ఉంది, ఇది రిపీట్ చేయకు అని చెప్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను సార్. వేరే షో గురించి ఇక్కడ మాట్లాడడము, నీకు అక్కడ గెలిపి ఎలా ఇచ్చారు అని అనడం అది కరెక్ట్ కాదు కదా సార్. అది నేను దానికి ఆ ఓడికి నేను హర్ట్ అయ్యాను సార్. అది ఇప్పుడు కిరీటం పెట్టారా అక్కడ ఏలూరులో? పెట్టారు సార్. ఉంటే పెట్టుకుని మాట్లాడితే బెటర్. ఓకే సార్. సో తల మీద కిరీటం వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ క్రెడిట్ అంతా నేను మా మమ్మీకి ఇద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆవిడ సపోర్ట్ లేని నేను ఏం చేయలేను. నేను భార్గవ్ ఇంకా ఎన్ని కిరీటాలు సంపాదించాలనుకుంటున్నాను? నాకు అందరు సపోర్ట్ కావాలి సార్, నేను షూర్గా నా బెస్ట్ నేను ఇస్తాను. సో ఈ కిరీటాలు బరువు అనిపిస్తుంటే బాధ్యత పెంచుతాయా? బాధ్యత పెంచుతాయి సార్, బరువు అని ఎప్పుడు నేను అనుకోలేదు సార్. చాలామంది అంటే చెప్తూ ఉంటారు, కిరీటం అన్నది ముళ్ళ కిరీటం లాంటిది, దాన్ని గుచ్చుతూ ఉంటుంది మన బాధ్యత. నిజమేనా? నిజమే సార్. అది అంటే ఈ కిరీటం ఒకసారి వచ్చిన తర్వాత ఏ కాంపిటీషన్కి వెళ్ళినా మనం ఏదో ఒకటి కొట్టుకురాకపోతే మనకి గిల్టీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాం? యాక్చువల్లీ నేను అలా ఏం ఫీల్ అవును సార్. అంటే నేను ఇప్పుడు ఇది గెలుచుకున్నాక వేరేది కూడా గెలవాలని అనుకోలేదు. నేను చూస్తాను, నేను చెప్పాను కదా సార్, అంటే అక్కడ మిస్టేక్ ఏమైంది, నెక్స్ట్ షోలో మళ్ళీ గెలుచుకుందాం, ఇక్కడ జరిగింది అక్కడ మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయండి సార్. సో ఇప్పుడు చాలా రకాల షోస్ జరుగుతున్నాయి ఇండియా మొత్తంగా. ఇంతకుముందు ఈ అందాల పోటీలను ఆపాలని లేకపోతే ఇలాంటివన్నీ జరిగేవి, ఈ మధ్యకాలంలో తగ్గింది అనుకో. కాకపోతే వీళ్ళు ఎందుకు అలాగా మన సాంప్రదాయం సంస్కృతి నాశనం అయిపోతున్నాయి, వెస్ట్రన్ కల్చర్లోకి వెళ్ళిపోతున్నాయి, ఇట్లాంటి విమర్శలు వచ్చాయి. దీని మీద నీ సమాధానం ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు మేము ఈ షోలోకి వెళ్ళినప్పుడు సార్, వాళ్ళ డ్రెస్ మీరు ఇదే వేసుకోవాలని మాకు రూల్స్ ఏం పెట్టరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంఫర్టబుల్ పట్టి మీరు వేసుకోండి అని చెప్పి చెప్తారు సార్. సో నాకు అది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. అక్కడ డ్రెస్సింగ్ రూల్స్ ఇవేమి ఉండవు, ట్రెడిషన్ వెస్ట్రన్ అని చెప్తారు కానీ సార్ అది మన కంఫర్టబుల్ పట్టి మనం వేసుకోవాలి. రిస్ట్రిక్షన్స్ ఏముండవు? రిస్ట్రిక్షన్ ఏమి ఉండవు సార్. అది జనాలు జడ్జ్ చేస్తారు, జడ్జీలు జడ్జ్ చేస్తారు, అంటే మన బాగుందా లేదా అంతే సార్.
అది మన కంఫర్టబుల్ బట్టి మన బాడీ స్ట్రక్చర్ బట్టి మనకి ఏది సూట్ అయితే ఓకే సార్ అది.